బండ్లపల్లికి సంబంధించిన రాప్తాడు, అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బండ్లపల్లికి చెందిన బొండు మల్లయ్య, నువ్వు కూడా రెడీగా ఉండు, సిద్ధంగా ఉండు. ఎందుకంటే నేను మొదటి భార్యని నేను ఉండగా మాది ఇంకా ఏది లీగల్గా ఏమీ అయిపోలేదు. సో నేనుండగా నీ కూతుర్ని నా భర్తకి రెండో ఇచ్చి పెళ్లి చేసినావు. బొండు మల్లయ్య, బండ్లపల్లికి సంబంధించిన బొండు మల్లయ్య, రెడీగా ఉండు. నువ్వు కూడా ఇప్పుడు ఇబ్బంది పడతావు, ఎందుకంటే నేనేమి నా మూడికి ఇంకా డివోర్స్ ఇలే కాబట్టి. సో రెడీగా ఉండు. ఇంకొకటి ఏంటంటే పోలేరమ్మ, బాగా తెలుసుకోవాల్సిన విషయం, ఇంకా నా మొగుడికి నేను విడిపోవాలి, వీళ్ళిద్దరికి సంబంధం లేదని ఏడు కూర్చున్నా నాకు తెలియదు. మొత్తం అయితే ఇది ఏదో అల్లరైతే కాబోతుంది, అల్లరి కాబోతుంది. ఎందుకంటే న్యాయబద్ధంగా న్యాయ పోరాటం చేస్తున్నా కాబట్టి. సో ఇన్ని రోజులు ఇంతమంది అడ్డపడినారు. సో ఇన్ని రోజులు నువ్వు ఏం చేస్తున్నావు నడచ్చు, నేను పోరాడుతున్నా, స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా, కోర్టు దగ్గరికి వెళ్తున్నా, సో అన్నీ అవుతున్నాయి. కానీ రెండో పెళ్లి చేసుకున్నాడని రుజువు చేయాలంటే మన దగ్గర ఆధారాలు ఉండాలి. ఇప్పుడు అన్నీ తీసుకొచ్చాను అనమాట. సో ఇన్ని ఆధారాలు ఉన్నాయి. సో ఇదంతా ఉంది కాబట్టి నా మొగుడికి నేనున్నట్టుగా రెండో పెళ్లి చేసే రైట్ ఎవరికి లేదు. సో రెండో పెళ్లి ఎవరు చేసినారో, సో రెండో పెళ్లి పెద్ద ఎవరంటే అది కూడా తీసుకున్నా. అదంతా లింగారెడ్డిపల్లికి సంబంధించిన సో రాఘవేంద్ర వాళ్ళ రిలేటివ్స్ అనమాట. కాబట్టి అందరూ మొత్తం దీనికి రెస్పాన్సిబిలిటీ మీద రెండో పెళ్లి సంబంధించి. సో నేను నాది సెట్ అయ్యే వరకు, అంటే మేము లీగల్గా విడిపోయే వరకు రాఘవేంద్రకి రెండో పెళ్లి చేసే రైట్ ఎవరికీ లేదు. అప్పట్లో నా దగ్గర చెప్తున్నా అది లేక నేను ఆల్రెడీ పోరాడుతున్నా. అప్పుడు నాకు ఇంకా ఇంతకన్నా తెలియదు అనమాట. ఇప్పుడు నాకు అన్ని మైండ్ మెచ్యూర్ వచ్చింది, ఎలా వెళ్ళాలి వచ్చింది కాబట్టి. సో అప్పటి నుంచి పోరాడుతున్నా, ఇప్పుడు మళ్ళీ గట్టిగా పోరాడబోతున్నా. ఇది నెక్స్ట్ ఫుల్ కూడా అయితే షేర్ చేయండి. ఇదైతే రాఘవేంద్ర, నువ్వు చూడు, ఎక్కడున్నా నువ్వు మాత్రం ఇట్లా మూడో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడతావు. ఎందుకంటే పిల్లలు కాదు, అది కాలేదు అన్నట్టు. కాబట్టి నేను మాత్రం ఇక్కడితోనే ఆపాలి, లేకుంటే నువ్వు ఎంతమంది జీవితాలతో నాశనం చేస్తావు, ఏం చేస్తావు. మా ఇంట్లో నేను లాలీపాప్ తింటున్నా, మా ఇంట్లో వాళ్ళు బెదిరిస్తున్నారు, ఇవన్నీ కథలు చెల్లవు. అలాంటి దమ్ము ధైర్యం లేనప్పుడు నువ్వు నా లైఫ్ని ఖరాబ్ చేసే రైట్ నీకు లేదు కాబట్టి. సో ఇవన్నీ మొత్తం ఏమేమంటే A to Z దగ్గర 50 ఫొటోస్ ఉన్నాయి ఇవన్నీ. సో ఇంతకన్నా లీగల్గా ఎవరు సాక్ష్యాలు చూపించరు అనమాట. సో నేను చెప్తున్నా, ఇదో పెళ్ళి, మా ఇద్దరి లగ్న పత్రిక కూడా, పెళ్లి చేసుకున్న లగ్న పత్రిక. సో ఇవన్నీ ఇంకా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. సో ఇవన్నీ మొన్న రీసెంట్గా ఇవన్నీ పాల్గొట్టడానికి కూడా ట్రై చేసినారనమాట, అంటే ఆధారాలు. సో ఇవి నా దగ్గర ఒక్కటే ఉండవు, మా ఇంట్లో ఉండవేవి, బయట ఉంటాయి అనమాట. బయట వేరే ఒక 4-5 దగ్గర పెట్టాను అనమాట. ఎందుకంటే ఒక దగ్గర మొబైల్లో పాల్గొట్టే అవకాశం ఉంటుంది ఇంకో. కాబట్టి నాన్ని ఏమైనా చేసినా, ఒకవేళ నన్ను చంపినా కూడా అవి కోర్టుకైతే వెళ్తాయి. ఎందుకంటే అంత దగ్గర పెట్టాను అనమాట. సో ఈ వీడియోతో పూర్తిగా చూడండి. అట్లా నెక్స్ట్ నేను మండే పుట్టపర్తికి సంబంధించిన ఎస్పీని కలవబోతున్నాను. సో రచ్చ అయితే మొదలైపోతుంది. సో విజయం నాది, ఎందుకంటే లీగల్గా మొదటి భార్య నేను. రాఘవేంద్రకి నేను ఉన్నట్లుగా రెండో పెళ్లి చేసే రైట్ ఎవరికీ లేదు, చేసుకునే హక్కు వాడికి కూడా లేదు. బండ్లపల్లి బొండు మల్లయ్య ఏదో ఆశించి, అతను పచ్చి తాగబోతు, అందుకే ఆశించి ఏదో చేసినావు. సో ఇవన్నీ నువ్వు ఇన్ని రోజులు నువ్వు లీగల్గా ఇల్లీగల్ పోయినా కాబట్టి ఇవన్నీ నీకు ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది. రెడీగా ఉండు బొండు మల్లయ్య. సో థ్యాంక్ యూ సో మచ్.